ఇసకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్లుగా, ఆకాశానికి చిల్లుపడి కుండపోతగా కురిసినట్లుగా జనం కనిపిస్తే వారి సంఖ్యను లక్షల్లో చెప్తారు. అదే స్థాయిలో ఒక సైన్యం కనిపిస్తే పూర్వకాలంలోనైతే ఔక్షోహినులు కొలిచేవారు. రథగజ తురగ పదాతి విభాగాలు కలిసిన ఒక ఔక్షహినిలో సుమారు 2,20,000 మంది ఉంటారు. ఇది మహాభారతం లెక్క. పోయిన వారం భీమిలిలో, శనివారం దెందులూరులో కార్యకర్తలు ఎందుకు ఇలా పోటెత్తారు? ప్రతి పల్లె నుంచి పదుల సంఖ్యలో ఎందుకు కదిలారు? ప్రభంజనంలా ఎందుకు ఇలా సాగుతున్నారు? వారికేం లాభం? ఏం ఒరిగింది వారికి? ఎందుకంటే సమాజానికి ఏదో లాభం జరుగుతోంది. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతోంది. తాము అభిమానిస్తున్న నాయకుడి సారథ్యంలో ఈ స్వల్ప కాలంలోనే రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచికలు చిగురించడం, మొగ్గ తొడగటం వారి అనుభవంలోకి వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీ పేరుతో జనాన్ని పీల్చుకు తిన్నారు. ప్రతి దానికి రేటు కట్టి పిండుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎంత మాత్రమూ లేదు. ప్రజాహిత కార్యక్రమాల్లో పార్టీ చొరబాట్లు లేవు. అర్హతే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చింది. వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అభ్యుదయ మార్పులే అధికార పార్టీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి. అందువల్లనే లక్షలాది మంది కార్యకర్తలు సొంత లాభం కోసం పాకులాడకుండా పార్టీ గెలుపు కోసం కెరటాలుగా తరలివస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ సిద్ధం సభల్లో కార్యకర్తలను ఉద్దేశించి ఒక మాట తప్పనిసరిగా చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి సమిష్టి పార్టీ అని ఆయన చెబుతున్నారు. తనతో పాటు పార్టీ వారంతా ఇందులో భాగస్వామ్యులేనని ప్రకటించారు. తొలి నుంచి పరిశీలిస్తే ఆయన పార్టీని నడుపుతున్న తీరు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తోంది. పార్టీని తన సొంత సంస్థగా, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ గా భావించి ఉంటే తన కుటుంబ సభ్యులకే అధికారిక పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారేమో. ఆయన ఆ పని చేయలేదు. విస్తృత ప్రజా పునాదితోనే జగన్ పార్టీని నిర్మిస్తున్నారు. అందువలనే మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే విధంగా పార్టీ ఆశయాలను, కర్తవ్యాలను రూపొందించుకున్నారు. ఇవాళ ప్రభుత్వ పాలనలోనూ ఆ ఆశయాలే మార్గదర్శకాలుగా మారాయి. కుటుంబానికి పెద్దపీట వేయకపోవడం వల్ల కొందరు నొచ్చుకొని ఉండవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఆ పరిణామం ఆయనకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయినా సరే తన ఆశయ పథం నుంచి పక్కకు జరగలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తల అక్రమార్జనకు అవకాశం కల్పించే అడ్డదారులు తొక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆకాంక్షించిన లక్ష్యాల పట్ల సీఎం జగన్ ఎంత నిబద్ధతతో ఉంటారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగతమైంది. మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని గతంలో ఏ నాయకుడైనా అనగలిగాడా? అలా అనడానికి ఎంత నైతిక బలం ఉండాలి? లక్ష్యాల పట్ల తనకున్న నిబద్ధత వలనే ఆ నైతిక బలం ఆయనకు సమకూరింది. ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తోంది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకు రాలేకపోతున్నారు. కంటి తుడుపుగా 1/2 సీట్లు కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమితమయ్యేవి. కార్మిక కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా సీఎం జగన్ ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో 9ంటిని బీసీలకు కేటాయించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు. కానీ అది జగన్మోహన్ రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యుదయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త సీఎం జగన్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు, పార్టీకి ఎంత చందా ఇస్తావని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు. సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి, నర్సాపురం లోక్సభ స్థానాలను బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలిజలకు కేటాయించవచ్చునని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి ఉంటుందా? ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి, నర్సారావుపేట లోక్సభ స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఔదార్యం ఎవరైనా కనబరిచారా? విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమలూరులో గౌడ అభ్యర్థిని, మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగలగడం ఒక్క జగన్కు మాత్రమే సాధ్యమైన విషయం. రాజకీయ రంగంపై పెత్తందారీ వర్గ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా పేద వర్గాలను సాయుధం చేస్తున్న వైఎస్ జగన్ విధానాలు ఆ వర్గాలను ఉత్తేజితం చేస్తున్నాయి.
కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి వారు ముందుకొస్తున్నారు. శ్రీమంతుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేద వర్గాలకు అందుబాటులోకి తేవడం రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రభావితం చేసింది. వ్యవసాయం దండగనే నాయకుడికి చెంపపెట్టు మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయి. చిన్న సన్నకారు రైతులను చేయి పట్టుకుని ముందుకు నడిపించే బాధ్యతను ఆర్బీకే సెంటర్లు చేపట్టాయి. ప్రభుత్వ చేయూతనందుకొని ఈ స్వల్ప కాలంలోనే సుమారు 2 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి 16 లక్షల మందికి ఉపాధినందించాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా పారిశ్రామిక వృద్ధిలో గాని, మౌలిక రంగ అభివృద్ధిలో గాని, మానవాభివృద్ధిలో గాని, ప్రజల ఆస్తుల కల్పనలో గాని, సంక్షేమ రంగంలో గాని ఈ 5 ఏళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీ కాలం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు, రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికి, తలకిందులుగా చూపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చేతిలో ఉన్న ఎల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తోంది. ఎల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏ రకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడుతున్నాయి. మరో పక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్నుతున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అనే తన బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ తో పరోక్ష పొత్తు కుదిరింది. వైఎస్ఆర్సీపీ ఓట్లను ఎంతో కొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్ ను రాష్ట్ర కాంగ్రెస్ కు చంద్రబాబు అప్పగించారు. బాబు టార్గెట్ ను శిరసావహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్ ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్రబాబు సహాయ సహకారాలు ఎలాగూ ఉన్నాయి. రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నాయి. పేదల ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. భీమిలిలో, దెందులూరులో జరిగినవి కార్యకర్తల సభలు మాత్రమే, జనసభలు కావు. కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు గనక ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చునని కలలు కన్న వారి కడుపు మండేలా ఈ సభలు జరిగాయి. సభల్లో పాల్గొనడమే కాదు, యుద్ధానికి తాము సిద్ధమేనంటూ సమరనాదాలు కూడా చేశారు కార్యకర్తలు. ఈ పార్టీ నాది, నా కుటుంబానిది కాదు, ఇది మీది, కార్యకర్తలందరిది అన్న జగన్ మాటను మంత్రంగా స్వీకరించారు. ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాది, సారథ్యం వహించే కృష్ణ పరమాత్ములు మీరేనని కార్యకర్తలను ఆయన ఉత్సాహపరిచారు. పార్టీ మీదే, పదవులు మీవే, మున్ముందు మరిన్ని పదవులు పార్టీకి విశ్వాసపాత్రులైన కార్యకర్తలకే లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల మాదిరిగా ఆదాయం కోసం పనిచేసే కార్యకర్తలం కాదని, ఆశయం కోసం పనిచేసే వారమని ఇప్పటికే రుజువు చేసుకున్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ నాయకుని భరోసాతో మరింత స్ఫూర్తిని పొందింది. ప్రాంతాల వారీగా పెత్తందారులపై ఎన్నికల యుద్ధానికి వైఎస్ఆర్సీపీ అక్షౌహిణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్యకర్తల సమరశీలత లోపించడం ప్రతిపక్ష శిబిరానికి అతిపెద్ద మైనస్ పాయింట్. మీడియా మాయాజాలంతో, కుట్రలతో ఈ మైనస్ ను ప్లస్ గా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు.